కంటికి స్మార్ట్ కేర్ మీ లుక్కి పర్ఫెక్ట్ పేర్ మిస్టర్ ఆప్టికల్స్ యోర్ స్టైల్ ఆ విజన్. సో ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఫ్రిడ్జ్ లో నుంచి తీసిన యాపిల్ పండు లాగా ఉంటావు కదా. అలా ఏం లేదు. సో అప్పట్లో కమిట్మెంట్లు గట్టిగా వచ్చాయా స్టార్టింగ్ లో? కమిట్మెంట్లు అంటే అదే అవకాశం ఇస్తావు, అదే ఇప్పుడు చెప్తున్నారు కదా కాస్టింగ్ ఏదో అని ఇండస్ట్రీలో. ఛీ, అది అబ్బాయిల serials లో casting ఉండదా? వచ్చేయండి. అది ఉంటది కదా అందరికి, అందరూ సీరియల్స్ సంబంధించిన ఇంకా అబ్బాయిలేంది అమ్మాయిలేంది అందరూ చెప్తున్నారు మేము కూడా ఫేస్ చేసామని. అప్పుడు ఎప్పుడు ఫేస్ చేయలేదా ప్రీతమ్మ? సీరియల్ ఇండస్ట్రీ నుంచి ఏం లేదు. ఇప్పుడు అబ్బాయిల రిలేటెడ్ గా అంటే నేను సినిమాలకి ఆడిషన్స్ కి వెళ్ళినప్పుడు Hmm. డబ్బులు ఏమన్నా ఫండ్ చేయగలవా అంటే, ఇప్పుడు ప్రొడ్యూసర్ అనేవాడు ఏం చేస్తాడు, ఒక డైరెక్టర్ ని పెట్టుకుంటే ఆ డైరెక్టర్ కి శాలరీ ఇవ్వడం. శాలరీ ఇవ్వనప్పుడు ఏం చేస్తాడు, డైరెక్టర్ కూడా బ్రతకాలి కాబట్టి ఈ వచ్చే ఆర్టిస్టుల దగ్గర నుంచి అక్యుములేట్ చేసుకొని ఆడికి మంత్లీ గడుస్తుందో లేదో అని చెప్పేసి చూస్తారు. అలాగా చాలా ఉన్నాయి. పెద్ద పెద్ద డైరెక్టర్ల గురించి మాట్లాడలేదు, ఎవరైతే ప్యాషనేట్ గా వర్క్ చేస్తున్నారో వాళ్ళ గురించి మాట్లాడలేదు. సో కొన్ని ప్రొడక్షన్స్ స్టార్ట్ చేస్తారు కదా, కృష్ణానగర్లో ఒక ఆఫీస్ తీసుకొని ఆడొక ఎకరం 2 ఎకరాలు పొలం ఊర్లో అమ్ముకొని నేను సినిమా తీస్తానని చెప్పి ఈడేదో కథ చెప్పి ఆ కథకి ఈడికి డబ్బులు నేను సరే ఫస్ట్ అవకాశం ఇస్తున్నాను కదా నువ్వు సినిమా తీయి నేను తర్వాత చూస్తానులే అంటాడు సినిమా హిట్ అయితే. సో సినిమా హిట్ అయ్యే లోపల వీడికి నడవాలి కాబట్టి ఇలా వచ్చే ఆర్టిస్టులని ట్రై చేసే ఆర్టిస్టుల దగ్గర నుంచి డబ్బులు అడుగుతారు. ఓకే. అండ్ అబ్బాయిగా నా దగ్గర నుంచి ఓన్లీ డబ్బులే తప్పించి కమిట్మెంట్లు నా దగ్గర ఎందుకు అడుగుతారు? అమ్మాయిలు ఎవరు అడగలేదా? తెచ్చి. మంచి అవకాశం ఇస్తాం. అమ్మాయిలు ఎందుకు, అమ్మాయిలు ఏమైనా డైరెక్టర్లు ఉన్నారా, అమ్మాయిలు ఏమైనా ప్రొడ్యూసర్లు ప్రొడ్యూసర్లు? చాలా మంది వస్తున్నారు కదా అప్పుడు. అలాంటి పరిచయాలు నాకు ఇంకా అవ్వలేదులే. ఓకే, ఇంకేమవుతాయి 10 సంవత్సరాల పైన అయిపోయింది. అదే చెప్తున్నా కదా, నేను ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వెళ్ళాను. నేను చేసిందల్లా అంటే నేను వర్క్ చేసింది పెద్ద ప్రొడక్షన్ హౌసెస్, మల్లెమాల, అన్నపూర్ణ. వాళ్ళు చాలా కార్పొరేట్ గా, వాళ్ళు చాలా డిగ్నిఫైడ్ గా ఉంటారు. వాళ్ళ దగ్గర ఇలాంటివి ఏమి ఉండవు. వాళ్ళకి ఏంటంటే ఆర్టిస్ట్ అనేవాడు కంఫర్టబుల్ గా వచ్చి పని చేస్తున్నాడా, ఇబ్బంది అంటే నేను లేకుండా చెప్తున్నా వాళ్ళకి వాటి ఇచ్చే- గురించి కాదు, తర్వాత కొత్త వాళ్ళు వస్తారు కదా, నిన్న ఆ సీరియల్లో చూసి మేము ప్రొడ్యూస్ చేస్తాం, ఉమ్. నీతో సినిమా తీస్తాం, నేను అది నీది హీరో మెటీరియల్ సినిమా ఇండస్ట్రీలో, నువ్వు సీరియల్ చేయొద్దు, ఏ ఉంటాయి కదా. నాకు కమిట్మెంట్లు రాలేదు కానీ కొడుకు అనుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఉమ్, నువ్వు మా అబ్బాయి లాగా ఉన్నావు, ఉమ్, నేను చూస్తే మా అబ్బాయిని చూసినట్టుంది, లేదంటే వాళ్ళ అబ్బాయి ఏదన్నా చిన్నప్పుడు చనిపోవడమో లేదంటే సంథింగ్ ఏదన్నా వాళ్ళ అనుకోని సంఘటనలు జరిగితే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ అబ్బాయిని నాలో చూసుకునేవాళ్ళు. ఉమ్. అలాగా వచ్చారు. కొన్ని ప్రపోజల్స్ ఎన్ని వచ్చాయి అదే లేదు అప్పటికి అప్పుల్లోనే? సరే, మనసు- ఎఫ్బి ఇంటికి వెళ్ళేసరికి నిండిపోయిద్దండి కదా మెసెంజర్ గ్రూప్ ని ఇది అంతా. ఏమనుకుంటున్నావు నువ్వు? అది ఇదే అనుకోండి. అంటే ఇంకా ఒకసారి స్క్రీన్ మీద కనపడంగానే అమ్మాయిలు పొలోమని వచ్చేస్తారని అనుకుంటున్నావా? అంత సీన్ లేదు అక్కడ. ఆ, అలాంటి చాలా పెద్ద స్టోరీసే ఉన్నాయని విన్నా నేను. అంత సీన్ లేదు. నాకు తెలిసిన ప్రీతం వేరు, ఇప్పుడు మాట్లాడే ప్రీతం వేరు. నీకు తెలిసిన ప్రియతమైన ఇప్పుడు మాట్లాడే ప్రియతమైన ఒక్కళ్ళే. నువ్వు తమ్నేల్స్ చేసుకోవడానికి ఛానల్ రేట్ ఇదో వ్యూయర్షిప్ పెంచుకోవడానికి ఈ క్వశ్చన్లన్నీ అడుగుతున్నావు. రోషన్ నువ్వు ఎందుకు ఊరికే సీఈఓ అయిపోలేదు? సో ప్రపోజల్స్ ఏం నా దగ్గర నుంచి ఏదో లాగాలని చూస్తున్నావు. ప్రపోజల్స్ ఏం రాలేదు నిజం చెప్తున్నారు. ప్రపోజల్స్ అంటే లైక్ అంటారు మీరంటే ఇష్టం అని అంటారు, లేదంటే మీరు మా ఫేవరెట్ యాక్టర్ అంటారు, లేదంటే చాలా మంది అన్నయ్య అన్నయ్య అంటారు. అబ్బా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అది అందరూ చెప్పేవాళ్ళు, అది కూడా చెప్తారులే, అన్నయ్య చెప్తారులే. క్యాండిల్ లైట్ డిన్నర్స్ కానీ ఇలా ఏం రాలేదా? లేదు. ఫొటోస్ కొన్ని రిలీజ్ చేయాలా? చెయ్యి చెయ్యి. సో కొన్ని ఫొటోస్ డిస్ప్లే చేయండి ఇక్కడ, ప్రీతంకి సంబంధించిన. నా వైఫ్. ఓకే, ఏం చెప్తావు మానస గురించి? లవ్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా అదే స్టార్ట్ చెప్పా కదా, అయింది? నేను యాక్చువల్లీ ఆ షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు నేను అమ్మాయిల స్కౌట్ లో ఉండేవాడిని. అంటే ఎవరైనా సపోర్ట్ చేసి, అంటే అప్పుడు డబ్బులు ఇచ్చుకోలేని పరిస్థితి. Hmm. సో ఫ్రెండ్లీగా చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారు అని చెప్పేసి ట్రై ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి యాక్ట్ చేయమంటే యాక్ట్ చేయరు, చీప్ గా చూస్తారు. Hmm. సో నార్మల్ గా ఒక ఫ్రెండ్షిప్ అనేది క్రియేట్ అయిన తర్వాత, అరే నేను ఇలా ట్రై చేసుకున్నాను, స్క్రిప్ట్ చూసి నీకు నచ్చితే చేస్తావా అని చెప్పి అలాగా అప్రోచ్ అయితే చేసేవాళ్ళు కొంతమంది అప్పటికే కొంత క్రియేట్ అయ్యారు. అలాగా నేను ఒక గర్ల్స్ బాయ్స్ ప్రాబ్లమ్ అని ఒక షార్ట్ ఫిల్మ్ తీసి నాకు అలా సపోర్ట్ చేసి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. Hmm. సో ఆ ప్రాసెస్లోనే తినకు కూడా ఫేస్బుక్లో కలిసాను నేను. సో అప్పటికి తనకు కూడా యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి షార్ట్ ఫిల్మ్స్ అవి చేయాలి అన్న దీంట్లో ఉండింది. సో అలాగా సమ్ మ్యూచువల్ ఫ్రెండ్స్, దివ్య అని ఒక అమ్మాయి ఉంటే ఆ మ్యూచువల్ ఫ్రెండ్ అమ్మాయి అప్పటికి కొన్ని షార్ట్ ఫిల్మ్స్లో చేసింది అనమాట. సో ఆ మ్యూచువల్ ఫ్రెండ్ అకౌంట్లో ఉండి తిన ఫొటోస్ అవి వస్తే లైక్ కొట్టా. నాకు లైక్ కొట్టింది యాక్చువల్లీ. లైక్ కొడితే నేను యాడ్ రిక్వెస్ట్ పెట్టా. సో అలాగా తర్వాత ఇక కాన్వర్జేషన్స్ అవి స్టార్ట్ అయ్యి ఇంకా తంది విజయవాడ నాది విజయవాడ. సో అలా క్రియేట్ అయ్యి పరిచయం పెరిగి మీ ఇద్దరు లవ్ ప్రపోజల్స్ అయిపోయిన తర్వాతేనా తన ఇండస్ట్రీకి వచ్చింది? పెళ్ళైన తర్వాత వచ్చింది. పెళ్ళి అయిన తర్వాత? ఓకే, నీ సపోర్ట్ తోనే.
నా సపోర్ట్ అంటే నేనేమి ఓ పెద్ద ఇదేం చేయలేదు. లైక్ తనకి ఇంట్రెస్ట్ ఉంది. హ్మ్. సో, తనకి నచ్చింది చేస్తే తను హ్యాపీగా ఉంటది కదా అనుకున్నాను. ఓకే. వాళ్ళ డ్యాడీ ఒప్పుకోలేదు. లైక్ వద్దు యాక్టింగ్ సైడ్ అని అన్నారు. కన్విన్స్ చేయగలిగాను. హ్మ్. ఒప్పుకున్నారు. ఇంక తను చేస్తాను నాకు ఇదే ఇంట్రెస్ట్ అనేసరికి ఇంక చేసుకున్నాం. అండ్ అది కూడా ఏమైందంటే నాకు మ్యారేజ్ జాన్ 29th 2015లో మ్యారేజ్ అయితే అప్పుడు నాతో పాటు చేస్తున్న 'పుట్టింటి పట్టు చీరల్లో' ఉన్న యాక్ట్రెస్ తనకేదో ఇష్యూ ఉండటం వల్ల తను క్విట్ అయింది హ్మ్. ప్రాజెక్ట్. హ్మ్. సో ఇమ్మీడియేట్‌గా ఎవరా అనుకున్నప్పుడు అప్పటికి ముందే మా ఎంగేజ్‌మెంట్ అయిపోయిన తర్వాత మా మ్యారేజ్‌కి బిఫోర్ తిను షూటింగ్ లొకేషన్స్‌కి వచ్చేదన్నమాట అన్నపూర్ణ స్టూడియోస్‌లో. అప్పుడే సాయిబాబా గారు అడిగారు లైక్ "ఏంటమ్మా యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందా? నెక్స్ట్ సీరియల్స్‌లో ఏమైనా చేయాలనుకుంటున్నావా?" అని. సో ఇంకా అప్పుడు సిగ్గు కొంచెం ఎక్కువ మాట్లాడలేదన్నమాట. ఎక్కువ ఫస్ట్ ఆఫ్ ఆల్ నవ్వుతది తను. సో అప్పుడు ఇంకా ఎక్కువగా నవ్వేదన్నమాట. సో నవ్వటం అంటే చిన్న సిగ్గుతో కూడిన స్మైల్ అలా. అలానే ఉండేది. ఏమో సార్ తనకి ఇంట్రెస్ట్ ఉంటే లైక్ తను చేస్తానంటే ఐయామ్ ఓకే సార్ అని. సో అది అయ్యింది. లైక్ తర్వాత ఎప్పుడైతే మ్యారేజ్ అయిన తర్వాత ఆ అమ్మాయి రీప్లేస్‌మెంట్‌లో అడిగారన్నమాట. సరయు అనే క్యారెక్టర్ 'పుట్టింటి పట్టు చీరలో'. హ్మ్. సో మ్యారేజ్ 29th జాన్ అయింది. ఫిబ్రవరి 4థ్, 5థ్ షీ స్టార్టెడ్ యాక్టింగ్. ఓకే. యాక్చువల్లీ మేము హనీమూన్ ఎళ్ళాలి. యాక్చువల్లీ హనీమూన్ కోసం అని చెప్పి బ్రేక్ తీసుకున్నాము. అన్‌ఫార్చునేట్‌లీ వాళ్ళ తాతగారు హార్ట్ సర్జరీలో ఇది స్టంట్ వేసినప్పుడు కొంచెం ఫెయిల్ అయిందన్నమాట. సో అది ఫెయిల్ అవ్వడంతో ఆయన చనిపోయారు. మా మ్యారేజ్ అయిన నెక్స్ట్ డేనే ఆయన చనిపోయారు. హ్మ్. సో అక్కడ విజయవాడలో ఉన్నారు. పెళ్ళికి కూడా రాలేని పరిస్థితిలో ఉన్నారు. అది చాలా ఒక డ్రామాటిక్ సిట్యుయేషన్ అన్నమాట. హ్మ్. సో ఆయన చనిపోవడంతో ఇంకా మేము హనీమూన్ ప్లాన్ క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ ఐయామ్ బ్యాక్ టు షూట్స్. ఓకే. సో బ్యాక్ టు షూట్స్ అనుకున్నప్పుడు ఇది జరిగింది. నాకు సో తెలిసిన జరగడంతో నాకు లైక్ తను తెలిసి నా పక్కన ఎంగేజ్‌మెంట్, యాక్ట్రెస్‌గా పెళ్లి తర్వాత తనేంటంటే అప్పట్లో నా పక్కన చెయ్యాలి, నా పక్కన చెయ్యాలి, నా పక్కన చెయ్యాలి అని చెప్పి బాగా ఫుల్ కోరుకుందన్నమాట. పాపులర్ అయ్యారు ఆ కపుల్ అప్పుడు మీరు. ఆ సీరియల్ అప్పుడు. ఆ! ఆ? పర్లేదు. ఆ టైంలో లైక్ వి ఆర్ గుడ్ పెయిర్. ఎందుకంటే పెళ్ళికి ముందు కాదు. పెళ్లి తర్వాత యాక్సెప్ట్ చేసి సీరియల్స్‌లో యాక్ట్ చేయని చెప్పిన హస్బెండ్ మీరొక్కళ్ళే అప్పుడు. అలా చెప్పినోళ్ళు అందరికి చాలా మంది ఉండొచ్చు. బట్ నేను ఇప్పుడు నీకు చెప్తున్నాను. నువ్వు ఓకే. ఒక్కళ్ళే అని అనొద్దు. చాలా మంది ఉన్నారు. నేను చెప్పేది హస్బెండ్‌ని అది కాదు. వైఫ్‌ని సపోర్ట్ బిఫోర్ చేసే సీరియల్స్ చేసి పెళ్లి చేసుకున్న కపుల్స్ ఎవరు లేరు. హ్మ్. పెళ్లయిన తర్వాత యాక్టింగ్‌కి ఒప్పుకున్న హస్బెండ్ నువ్వు ఒక్కడివే అని చెప్తున్నా. నెక్స్ట్. యెస్. ఎప్పుడు మ్యారేజ్ 2000? 2015 29th జాన్. ఓకే. నెక్స్ట్. యెస్. పెద్ద బాబు పెద్ద బాబు. హ్యాపీ. ప్రేమన్ హరివంశ్. ఓకే. ఏ ఇయర్‌లో పుట్టాడు? 1st January 2021. 5 ఇయర్స్ తర్వాత. మ్యారేజ్ అయిన 5 ఇయర్స్ తర్వాత. మ్యారేజ్ అయిన 5 ఇయర్స్. ఓహ్! ఇద్దరు బిజీగా ఉన్నారు కాబట్టి ఆర్టిస్ట్‌లుగా. అంటే ఇంకా వస్తున్నాయి ఆపర్చునిటీస్. లైక్ కరెక్ట్‌గా ఎప్పుడన్నా ప్లాన్ చేద్దాం అనుకున్నప్పుడే తనకు ఒక ప్రాజెక్ట్ వచ్చేది. ఓకే. సరే చూద్దాంలే అనుకునేవాళ్ళు. అండ్ ఫైనాన్షియల్‌గా కూడా కొంచెం సెటిల్ అయిన తర్వాత అప్పుడు ఎందుకంటే పిల్లల్ని చూసుకోవాలి అన్నా గాని మనకొక సెక్యూరిటీ ఉండాలి. ఓకే. సో అని చెప్పేసి అనుకున్నా. ఎందుకంటే మళ్ళీ బ్రేక్ తీసుకోవాల్సొస్తది. హ్మ్. హ్మ్. పిల్లలున్నారు అంటే. ఓకే. కష్టం అవుతుంది. నెక్స్ట్. వావ్! పెద్ద బాబు రైట్ సైడ్ హ్యాపీ. హ్మ్. చిన్న బాబు రిచీ. ఓకే. చిన్నోడి పేరేంటి? మనయ్ రివాంష్. మన మనయ్ రివాంష్. మనయ్ రివాంష్. ప్రేమన్ అంటే ప్రియతము మాన్స. హ్మ్. మనయ్ అంటే రివర్స్ అన్నమాట. మాన్సాలో మన్ను, ప్రియతంలో రివర్స్ చేసి. సో పెద్దోడు సో వాళ్ళ ప్రేమన్ అమ్మలాగా అండ్ ఉన్నారు. మనయ్ వచ్చేసి మాన్సాస్ చాయిస్. ఓకే. హరివంశ్ అండ్ రివాంష్ వచ్చేసి నా చాయిస్. సో సెకండ్ గర్ల్ బేబీ అని ఎక్స్‌పెక్ట్ చాలా చేసారా? కోరుకుంది తను సెకండ్ బేబీ గర్ల్ కావాలి అని. యాక్చువల్లీ ఫస్ట్ నుంచి తనకి ఆడపిల్లలంటే చాలా ఇష్టం అన్నమాట. సో సెకండ్ కూడా బేబీ బాయ్ అవడంతోనే ఇంకా హ్మ్. కొంచెం డిసప్పాయింట్‌మెంట్ ఉండింది. ఓకే. కొనుక్కున్న నగలన్నీ ఎవరికి పెట్టాలి? అందుకని ఉంటుంది ఎవరికైనా గాని సెకండ్ అమ్మాయి ఉంటే అంటే కొంచెం బావుంటుందని. అమ్మాయి తనకేంటంటే లైక్ ఆ లంగా ఓణీలేసుకోవాలి. తర్వాత ఫ్రాక్‌లేసుకోవాలి. ఓకే. హెయిర్ స్టైల్స్ చేయాలి. హ్మ్. బార్బీ డాల్ లాగా రెడీ చేయాలి అని చెప్పేసి తనకి బాగా ఇష్టం అన్నమాట. హ్మ్. సూపర్. నెక్స్ట్. సో అమ్మ. అమ్మ. ఏం చెప్తావు అమ్మ గురించి నీ లైఫ్‌లో? షీ ఈస్ ఎ సపోర్ట్. నా కొడుకు బావుండాలి, ఎదగాలి లైఫ్‌లో. మంచి లైఫ్ ఉండాలి. సో సెటిల్ అవ్వాలి అని చెప్పి చాలా కోరుకుంటూ ఉంటుంది. అండ్ దానికి కావాల్సినట్టుగా వెనక నుంచి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మార్నింగ్ నేను ఒకవేళ షూటింగ్‌కి వెళ్ళాలి అన్నా గాని లేచి రెడీ చేయటం గాని అలాంటివి. సో కొంచెం తనకి ఈ మధ్య ఒక 4, 5 ఇయర్స్‌గా హెల్త్ బాగుండటం లేకపోవడం వల్ల హ్మ్. నేను ఫోర్స్ చేయను. అంటే నీకు కుదిరింది చెయ్యి, కుదరకపోతే వదిలేసేయి. ఇప్పుడు నేను ఒకవేళ వచ్చేసేయాలి షూటింగ్ అంటే నేను పొద్దున్నే లేచి బయలుదేరి వచ్చేస్తా. నా కాఫీ నేను పెట్టేసుకొని బయలుదేరి వచ్చేస్తా. ఇట్స్ నాట్ దట్ లైక్ తను చేయగలిగితే చేస్తారు. హ్మ్. సో చెయ్యాలని అనుకుంటా. బట్ నైట్ నేను షూట్ నుంచి ఇంటికెళ్ళేసరికి కూడా ఏదైనా కుక్ చేసి పెట్టడం. నేనంటా అమ్మ నేను నైట్ తినను అంటే ఆవిడ ఏదో ఒకటి చేస్తారు. సో కొంచెం ఆవిడ కోసం తినాల్సొస్తది. ఇలా హ్మ్. సో నాన్న ఎప్పుడు చనిపోయారు? డ్యాడీ 2006 ఫిబ్రవరిలో చనిపోయారు. ఓకే. హార్ట్ అటాక్ వల్ల చనిపోయారన్నమాట. సో సింగిల్ పేరెంట్ కష్టాలు చెప్పలేం.
మనం అంటే సింగిల్ పేరెంట్ అని అంటే మా మోర్ దాన్ మా మదర్ కంటే మా అక్క. Hmm. షీ వాజ్ లైక్ మై సెకండ్ ఫాదర్. Hmm. మా అక్క లేకపోతే ఈ రోజున మేము ఉండేవాళ్ళం కాదు. ఫినాన్షియల్ గా కూడా అంత సపోర్ట్. ఫినాన్షియల్‌గా అంటే బేసికల్లీ మా ఫాదర్ బేసికల్లీ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీకి ఎప్పుడూ కూడా లైఫ్‌ని సెక్యూర్ చేసి ఉంచుకోవాలి. అన్‌సర్టెనిటీలో బ్రతకూడదు. సో, మై ఫాదర్ వాస్ ఇన్ ఎ స్టేజ్ ఆఫ్ అన్‌సర్టెనిటీ. సో, ఆ టైంలో కొంచెం ఫ్యామిలీ పరంగాను, దీని పరంగాను కొంచెం డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయినాయన్నమాట. ఫినాన్షియల్స్‌గాను క్రియేట్ అయినాయి. ఆ ప్రెషర్స్, ఆ స్ట్రెసెస్ వల్ల ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు. Hmm. అండ్ ఆ తర్వాత మేము ఎవ్వరి మీద డిపెండ్ అవ్వదలుచుకోలేదు. సో, వి స్టూడ్ ఎ స్ట్రాంగ్ స్టాండ్. ఓకే. సో, అప్పుడు కొంచెం బ్రతకడానికి మా రిలేటివ్స్ దగ్గర కొంచెం లోన్ తీసుకోవటము, లైక్ మా అత్త దగ్గర 1,00,000, 2,00,000, 3,00,000 ఏవో తీసుకోవడం. అలాగే మా డ్యాడీ కొంచెం చేశారు. అది మాకు నచ్చలేదు. బేసికల్‌గా నాకు అప్పు అనేది తీసుకోకూడదు అనేది ఒకటి ఉండేది. బట్ ఆ పరిస్థితిలో అవసరాలకి తీసుకోవడం జరిగింది. ఒక అత్త దగ్గర కొంత అమౌంట్, ఇంకో అత్త దగ్గర కొంత అమౌంట్. ఏదో అనుకోని ఏదో చేయబోయారు. బట్ అది సక్సెస్ అవ్వలేదు. ఫెయిల్ అయ్యారు. ఆ ఫెయిల్ అవ్వడం వల్ల అటు ఫ్యామిలీ పరంగా ప్రెషర్స్ క్రియేట్ అయినాయి. ఇటు బయట పరంగా ప్రెషర్స్ క్రియేట్ అయినాయి. వస్తే ఒకటే ఒక ఆపర్చునిటీ వస్తుంది. ఒక ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ వచ్చిన తర్వాత మనం వీళ్ళందరికీ ఇవ్వాల్సినవన్నీ కూడా ఇచ్చేద్దాము Hmm. అన్న దీంట్లో చేశారు గానీ, బట్ అది ఫెయిల్ అయింది. ఫెయిల్ Okay. అవ్వడంలో స్ట్రెసెస్ అన్ని మీద పడి Hmm. సో, అది తట్టుకోలేక హార్ట్ స్ట్రోక్‌తో చనిపోయారు. అండ్ ఆ తర్వాత డిసైడ్ అయ్యాము బతకగలిగితే మన కాళ్ళ మీద మనం బ్రతుకుదాం గానీ, ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. సో, మా అక్క ఒక సెంటర్‌లో రిసెప్షనిస్ట్‌గా జాయిన్ అయ్యి, అక్కడ తన ఫ్లూయెన్సీ అండ్ ఇంగ్లీష్ బావుందని చెప్పి, ఒక రిక్రూటింగ్ ఏజెన్సీ వాళ్ళు అంటే యూఎస్ స్టాఫింగ్ అని ఉంటది. ఐడియా ఉందా నీకు? అవునవును. సో, యూఎస్ స్టాఫింగ్‌లో వాళ్ళకి ఇలాగ కాలర్స్ కావాలి. కమ్యూనికేట్ చేయడానికి బెటర్ ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు కావాలి అంటే, అండ్ దెన్ అక్కడి నుంచి ఆ రిసెప్షనిస్ట్ జాబ్ నుంచి అక్కడికి నైట్ షిఫ్ట్ చేసి, నైట్ షిఫ్ట్‌లో మా అమ్మే ఎళ్లి తన సాలరీ కూడా మా అమ్మే ఎళ్లి మాట్లాడింది. లేకపోతే మా అక్క ఏదో తక్కువ సాలరీకి ఒప్పేసుకునేది. లేదండి ఆడపిల్ల ఇలా కష్టపడితే ఇలా చేస్తుంది అని చెప్పి మా అమ్మ ఎళ్లి మాట్లాడితే తన సాలరీ కూడా కొంచెం బెటర్ సాలరీ వచ్చింది. అలాగా స్టెప్ బై స్టెప్ తన వర్క్, తన ఎఫిషియన్సీ నచ్చి తనకి పెరగడం. అక్కడి నుంచి హైదరాబాద్‌లో ఒక నైట్ షిఫ్ట్ అంటే మళ్ళీ కొంచెం ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్‌లో ఒక డే షిఫ్ట్ కంపెనీలో వర్క్ చేసి Hmm. డే షిఫ్ట్ కాదు. నైట్ షిఫ్ట్. ఇక్కడ కూడా నైట్ షిఫ్టే. ఆ నైట్ షిఫ్ట్ హాస్టల్‌లో ఫుడ్ తినక బాగా బక్కగా అయిపోయి హెల్త్ అప్‌సెట్ అయిపోతుందంటే మా అమ్మ అక్కడ వర్రీ అయిపోవడం. నా కాలేజ్ ఉంది. సో, నాకెలాగో ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ లేదు. మా అక్క కూడా ఇంటర్మీడియేట్‌తో స్టాప్ చేసేసిందనమాట. నేను అప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్నాను. సో, నాకెలాగో ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ లేదు. తమ్ముడికైనా సరే ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ ఉంటే వాడు రేపొద్దున లైఫ్ వాడికి బావుంటుంది అని చెప్పేసి తను తన ఎడ్యుకేషన్‌ని ఎడ్యుకేషన్ సాక్రిఫైస్ చేసింది అంటే ఫుల్ టైమ్ కాలేజ్‌కెళ్ళలేదు. తర్వాత ప్రైవేట్‌గా బీఏ చేసింది. తర్వాత ఇంగ్లీష్ కూడా కోర్సెస్ అవి చేసింది. ఆ స్టాఫింగ్ కంపెనీలోనే స్టెప్ బై స్టెప్ పెరుగుతూ ఈరోజు తనకి అక్కడే మా బావ కూడా పరిచయం అయితే వేరే ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు మా బావ కూడా పరిచయం అయితే సో, వాళ్ళిద్దరూ ఇంట్లో చెప్పి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. లవ్ టర్న్డ్ ఇంటూ అరేంజ్డ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ టర్న్డ్ అరేంజ్డ్ మ్యారేజ్ కాబట్టి ఒప్పుకున్నాము. పెళ్లయిపోయింది. ఒక ఇప్పుడు రకంగా దే ఆర్ హ్యాపీలీ చెప్పాలంటే విత్ 2 బ్రదర్ కిడ్స్. ఇలాంటి సాక్రిఫైస్ చేస్తారు. అలాంటిది సిస్టర్ మీ ఫ్యామిలీ కోసం. నాన్న like my లేడు అనే father. కష్టాన్ని మీ చుట్టూ రానివ్వలేదు అసలకి. ఇప్పటికి గ్రేట్ అది. అక్క పేరేంటి? చరిత మధురిమ. సో, గ్రేట్ నిజంగా. అలాంటి అక్క ఉండటం. యాహ్! హ్మ్. నేను ఒక షోలో కూడా చెప్పాను. ఐ వాస్ ఎమోషన్ ఇప్పుడు నాకు అంత నేను చెప్తున్నాను గానీ లోపలుంది. ఐ వాస్ లైక్ హోల్డింగ్ ఇట్. ఒక 'నీతోనే డాన్స్' అనే షోలో మాత్రం చాలా ఎమోషనల్లీ బర్స్ట్ ఔట్ అయిపోయాను. ఓకే. నాకు ఏంటంటే నాకు ఎమోషన్స్ ఉంటాయి. బట్ కొంచెం బయటికి రానీయకుండా బిల్డప్ ఉంటాయి. ఇస్తాం అంతే లోపల. లోపలుంటాయి. ఆ? సో, ఇప్పటికి అక్కని తలుచుకుంటే ఐ వచ్చేస్తాయి. స్టిల్ ఓ హర్. ఈ రోజుకి నాకు నేనున్నానంటే మా అక్క. ఐ రెస్పెక్ట్ మై సిస్టర్ ఎ లాట్ అండ్ ఐ రెస్పెక్ట్ ఎవ్రీ వుమెన్ హూ వర్క్స్ ఫర్ ద ఫ్యామిలీ. ఓకే. వాళ్ళ ఫ్యామిలీని నిలబెట్టడం కోసం గానీ, వాళ్ళ ఫ్యామిలీ కోసం కానీ స్ట్రైవ్ చేసి వర్క్ చేసే ప్రతి వుమెన్ ఐ విల్ రెస్పెక్ట్. సో, ఇప్పుడు నాన్న లేనప్పుడు ఇంట్లో ఆడవాళ్ళతోనే మనం తిరుగుతాము. వాళ్ళ చుట్టూ వాళ్ళని చూస్తూనే మనం ఎదుగుతాం కాబట్టి, ఆడదంటే ఒక గౌరవం ఎవరికైనా ఉంటుంది. యూజువల్‌గా అబ్బాయికి. అమ్మని చూసావు నాన్న లేనప్పుడు. తర్వాత నాన్న ప్లేస్‌లో అక్కని చూసావు ఆ కష్టం. తర్వాత వైఫ్‌ని కూడా చూస్తున్నావు. కానీ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ అంటే సీరియల్ ఇండస్ట్రీలో మీ ఇద్దరిది కూడా ఒకటని చెప్పొచ్చు. టాప్ 5లో. ఎందుకంటే చాలామంది లవ్ చేసి పెళ్లి చేసుకున్నోళ్ళు పిల్లలతో హ్యాపీగా ఉన్నారు. మీరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎవరి దిష్టి తగిలిందో ఏంటో ఒక్కసారిగా ప్రీతం మానసాకి విడాకులను వినగానే బ్లాస్టింగ్ న్యూస్ అయిపోయింది. అందరూ నేను చెప్పాను కదా రూరల్‌లో ఉన్న వాళ్ళందరూ అయితే మొబైల్స్ లేని వాళ్ళు కూడా పక్కనోళ్ళ మొబైల్‌లో వింటూ ఏడుస్తుందా
సంఘటనలు నేనే చూశాను. యాక్చువల్లీ అదే ఎందుకని చెప్తున్నాను. ఆ న్యూస్ వినాల్సి యాక్చువల్లీ ఇంకా వచ్చిందంటే ఏమని విడాకులు చెప్తావు? తీసుకోలేదు ఓవరాల్ గా నేను లోపలిగా డీప్ గా వెళ్ళను. ఏం చెప్తావు దాని గురించి అసలు? విడాకులు అనేది ఇట్స్ జస్ట్ ఏ ఫేక్ థంబ్నైల్. Hmm. విడాకుల వరకు మేము ఇంకా వెళ్ళలేదు. Hmm. సో పిల్లలు పుట్టిన తర్వాత ఏమైంది అంటే అనుకోని ఒక తెలియని గ్యాప్ అనేది క్రియేట్ అయిపోయింది. ఎక్కువగా తను వాళ్ళ అమ్మా నాన్నల దగ్గర ఉండటం వల్ల నేను షూటింగ్స్ సీరియల్స్ బిజీగా ఉండటం అండ్ అట్ ద సేమ్ టైం నాకు షూటింగ్స్ ఉన్నా కానీ వెళ్ళేవాడిని. పిల్లల దగ్గరికి వెళ్ళటం, వస్తాం, రావడం చేసేవాళ్ళం. యూట్యూబ్ వ్లాగింగ్ చేసేవాళ్ళం, అంతా కలుస్తూ ఉండేవాళ్ళం. బట్ నాకు ఒక పాయింట్ ఆఫ్ టైంలో నా పిల్లలకి నేను ఒక గెస్ట్ లాగా అయిపోయాను. అండ్ తను కూడా ఎక్కువగా అక్కడ మేబీ తెలీదు ఎందుకని ఆ డిస్టెన్స్ క్రియేట్ అయిందో మా ఇద్దరి మధ్య. చాలా అఫెక్షనేట్‌గా ఉండేది. అండ్ బిఫోర్ 5 ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్‌లో పిల్లలు పుట్టడానికి బిఫోర్ గూడా వాళ్ళ అమ్మా, నాన్న నాతో కంప్లెయింట్ చేసేవాళ్ళు. మా అమ్మాయి రాదేంటయ్యా మా ఇంటికి, మేము రమ్మన్నా గూడా వచ్చి ఓ 2 రోజులు ఉండండి, 3 రోజులు ఉండండి అంటే కూడా రాట్లేదు. లైక్ ఇక్కడే ఉంటుంది. వాళ్ళే వచ్చేవాళ్ళు ఎక్కువగా. సో అలాంటిది పిల్లలు పుట్టిన తర్వాత ఎక్కువగా తను వాళ్ళ పేరెంట్స్ దగ్గరే ఉండిపోవడం, తెలియని గ్యాప్ క్రియేట్ అయింది. ఆ తెలియని గ్యాప్ ఉండకూడదు. నేను ట్రై చేస్తానే ఉన్నా. నేను ట్రై చేసిన ప్రతిసారి అది దూరం అవుతూనే వచ్చాం గానీ దగ్గర అవ్వలేకపోయాం. అంటే పిల్లలు పుడితే ఎవరైనా ఇంకా దగ్గర అవుతారు హస్బెండ్ వైఫ్. అలాంటిది అదే మీరు దూరం యాక్చువల్లీ అవుతున్నారు పిల్లలు అంటే పుట్టిన తర్వాత ఏమైపోయిందంటే తను నేను ఒక ఇంట్లో exact reason ఉండలేకపోయాం. ఏమన్నా తను ఉందా నేను ఒక దానికి? ఇంట్లో ఉండలేకపోవడం వల్ల మా ఇద్దరి మధ్య గ్యాప్ క్రియేట్ అయింది. ఉమ్, అదే ఇప్పుడు 'బిగ్ బాస్' హౌస్ ఉంది. అరుచుకుంటాం, తిట్టుకుంటాం, గోల చేసుకుంటాం, కొట్టేసే వరకు వెళ్ళిపోతారు. బట్ నెక్స్ట్ డే లేచి మాట్లాడుకుంటారు. ఎందుకంటే ఆ వార్ ఆ ఫైట్ ఆ రోజుతో ఎండ్ చేసి నెక్స్ట్ డే మళ్ళీ నార్మల్ అయిపోతారు. సో మాకేమైపోయిందంటే తను వేరే ఇంట్లో, నేను వేరే ఇంట్లో, తను వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్న దగ్గర, నేను మా అమ్మ దగ్గర, పిల్లలు తన దగ్గర ఉండిపోవటం వల్ల నేనే నా కిడ్స్‌కి గెస్ట్ అవ్వడం వల్ల తెలియకుండా గ్యాప్ క్రియేట్ అయిపోయింది. Hmm. ఆ గ్యాప్‌ని నేను ఫిల్ చేయడానికి ట్రై చేశాను. అది అలా ఉండిపోయింది. మేబీ ఫేజ్ ఏమో ఆ టైం గడవాలి. నాకు కొంచెం నేను బిలీవ్ చేస్తా టైం రావాలి. సో ఇంకొంతకాలం వెయిట్ చేస్తే ఆ టైం వచ్చి మళ్ళీ మేము కలుస్తామేమో.